అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం జనగణన గురించి మాట్లాడుకుందాం. అసలు జనగణన ఎందుకు జేయాలి అంటే, ఏదైనా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి పౌరునికి అందించాలి అంటే, ఆ దేశంలో లేదా రాష్ట్రంలో జనాభా ఎంతుందో దాని ప్రకారంగా అంచనాలుంటాయి. ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి అంచనాలు. కాబట్టి జనగణన అత్యంత ప్రామాణికము. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1872 ప్రాంతంలో జనగణన చేశారు. బట్ అది కంప్లీట్ జనగణన కాదు. బట్ పూర్తిగా కంప్లీట్ జనగణన 1881 నుంచి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి 2011 అనేది చివరిసారిగా జనగణన చేసినటువంటి సంవత్సరం. ప్రతి 10 సంవత్సరాల గ్యాప్‌లో ఒకసారి జనగణన చేస్తారు. 2011 ప్రకారంగా భారతదేశ జనాభా 121 కోట్లు. గుడ్డిగా చెప్తే, రౌండ్‌గా చెప్తే. క్లారిటీగా చెప్తే 121 కోట్ల 1,93,422. అంటే అందులో మగవాళ్ళ సంఖ్య 62,37,24,248. దీని అర్థం 51.54% మగవాళ్ళు ఉన్నారు. ఫీమేల్ సంఖ్య ఎంత అంటే 58,64,69,174. అంటే వీళ్ళ సంఖ్య 48.46% ఉంది అన్నమాట. అయితే ఈ శాతాలు, ఈ లెక్కలు ఎందుకు అంటే, మగవాళ్ళ ఆడవాళ్ళ రేషియో, సెక్స్ రేషియో సమానంగా ఉందా లేదా తెలుసుకోవడానికి, దాని ప్రకారంగా దేశం అభివృద్ధి చెందుతుందా లేదా తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుందన్నమాట. అయితే 2021లోనే జనగణన జరగాల్సింది, 16వ జనగణన. కానీ కోవిడ్ దృష్ట్యా అప్పుడు జరగలేదు. ఈ సంవత్సరం జరగబోతుందన్నమాట. ఈ ఫస్ట్ ఫేజ్‌లో 2026లోనే హౌస్ లిస్టింగ్ అనేది జరిగిపోతుంది. సెకండ్ ఫేజ్‌లో జనాభా సేకరణ జరుగుతుంది. అయితే సెకండ్ ఫేజ్ జరగకంటే ముందుగానే మంచు ప్రభావిత ప్రాంతాలైనటువంటి లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో సెప్టెంబర్ వరకే పూర్తి జనగణన కంప్లీట్ అయిపోతుంది. అక్టోబర్ 2026 అనేది ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అల్టిమేట్ డేట్. ఈ మంచు ప్రభావిత రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా రాష్ట్రాలన్నింటిలో జూన్ 16, 2025 నాటికి గెజిట్ నోటిఫికేషన్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి వస్తుంది. అండ్ ఈ జనగణనకు 16వ జనగణనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోయేటటువంటి అంచనా వ్యయం ఎంతంటే 13,000 కోట్లు. ఈ జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుంది. ఈ జనగణన జనాభా లెక్కల చట్టం 1948 అంటే సెన్సస్ యాక్ట్ 1948 సెక్షన్ 3 ప్రకారంగా జరుగుతుంది. అండ్ జనగణన ఎవరు చేస్తారు అంటే, ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ ద సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్యూమరేటర్ గా ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్యని పూర్తిగా సేకరిస్తారనమాట. అయితే 2027 మార్చి 1 నాటికి రిఫరెన్స్ డేట్ గా తీసుకుంటున్నారు. దీని అర్థం ఏంటిదంటే, ఫిబ్రవరి 28, 2027 రాత్రి 12 కల్లా దేశంలో పూర్తిగా జనగణన జరిగిపోవాలి. 2011లో యూపీఏ ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన చేసింది. కానీ దాని వివరాలు ఇంతవరకు బయటపెట్టలే. అయితే రీసెంట్ గా బీహార్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులగణన చేసింది. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన చేసింది. అయితే మన భారతదేశ రాజ్యాంగ ప్రకారంగా ఆర్టికల్ 82 అండ్ ఆర్టికల్ 170 ప్రకారంగా 2026 సెన్సెస్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఏపీలో 175 సీట్ల నుంచి 225కు, తెలంగాణలో 119 సీట్ల నుంచి 153 సీట్ల వరకు పెరుగుతాయి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి.